కల్కి రేట్లు తగ్గిస్తే ఎంత లాభమో చూసారా? ఈ యొక్క టాపిక్ అండి మనకి వీడియోలో వచ్చేసి. ఇక్కడ మన 'ప్రభాస్' గారి 'కల్కి' సినిమా మనకైతే జూన్ 27 తారీఖు మనకైతే రిలీజ్ కావడం జరిగిందండి. ఇంక అదే సమయంలో చూసినట్లయితే పెద్ద సినిమాలకి టికెట్ రేటు పెరగడం అనేది చాలా కామన్ పాయింటే. కానీ ఇక్కడ అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు అదే పెద్ద సమస్యగా మారిందంటే కొన్ని సినిమాలకి టికెట్ ధరలనేది పెంచడం సర్వసాధారణం అయిపోయిందండి. కానీ కొన్ని సినిమాలకి అదే ఒక అడ్డంకులాగా అవడం కూడా జరుగుతుంది. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం అనేది చాలా కామన్ పాయింటే. అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు అదే పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలి అంటే మధ్యతరగతి ఆడియన్స్ ఖర్చులకు భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా టికెట్ ధరలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వారి యొక్క పాప్కార్న్ ఖర్చులు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సినిమాకి వెళ్ళిన ఆలోచన వాళ్ళకైతే ఈ మధ్య తగ్గిపోవడం జరుగుతుంది అనే పాయింట్ అర్థమవుతుంది. ఇంకా అదేవిధంగా ఇక ఎంతో బాగుంటే కానీ సినిమా థియేటర్ల వరకు రావడం లేదని వాస్తవం. అంటే సినిమా మంచి టాక్ అనేది సంపాదించుకుంటే మాత్రమే మనకైతే ఇక్కడ సినిమాల్లోకి అంటే వాళ్ళందరూ కూడా చూడడానికి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ కూడా సినిమా అనేది మంచి రేటింగ్ అని సంపాదిస్తే వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి రావట్లేదు అనే పాయింట్ అర్థమవుతుందండి. కంటెంట్ సూపర్ హిట్ టాక్ అనేది అందుకుంటేనే రేట్లు పెరిగిన జనాలు పెద్దగా పట్టించుకోరు. అంటే ఒక సినిమా అనేది మనకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది రావాలండి సినిమా చూసినప్పుడు. అలాంటప్పుడు మాత్రమే టికెట్ ధర అనేది ఎంతగా ఉన్నా ఖచ్చితంగా ఆడియన్స్ కూడా మనకైతే పట్టించుకోరు అనే పాయింట్ మనకైతే అర్థమవుతుందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క 'కల్కి' సినిమా మనకైతే ఇక్కడ జూలై చూసినట్లయితే ఇప్పటికే మనకు జూలైలో కూడా రావడం జరిగింది. కానీ సినిమా జూన్ 27 తారీఖు మనకైతే రిలీజ్ అయిందండి. అప్పటి నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా రకాల కలెక్షన్స్ పోస్టర్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రొడక్షన్ టీం వారు. అదేవిధంగా మంచి రన్ ఇప్పటికే కొనసాగిస్తుందండి. అదే సమయంలో ఇక ఇటీవల 'కల్కి 2898 AD' సినిమాకు అంతకు ఊహాధారణంగా నిలిచింది. ఎలా చెప్పొచ్చు అంటే మొదటి 5 రోజుల వరకు ఏపీ తెలంగాణలో 'కల్కి' 10 కోట్ల షేరు తక్కువ కాకుండా రాబట్టింది. కానీ 6వ రోజు నుంచి మెల్లిమెల్లిగా మనకైతే కలెక్షన్స్ అనేది ఖచ్చితంగా తగ్గిందని చెప్పుకోవచ్చండి. అయితే మళ్ళీ హఠాత్తుగా 11వ రోజు 10 కోట్ల షేర్ని అందుకోవడంలో ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే సెకండ్ వీకెండ్లో చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులే మనకైతే కనిపిస్తుందని చెప్పొచ్చు. అందుకు కారణం సినిమా టికెట్ల రేట్లు చాలా వరకు తగ్గించడమే. అంటే మనం చూసినట్లయితే 11వ రోజు చూసినట్లయితే మనకి సినిమా రిలీజ్ అయిన 11వ రోజు టికెట్ ధరలు మనకైతే బాగా తగ్గించడం జరిగింది. కాబట్టి మనకైతే రెవెన్యూ రావాల్సిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవచ్చు. షేర్ కూడా బాగా వసూలు చేస్తుందని చెప్పుకోవచ్చు అండి. సెకండ్ వీకెండ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు బాగా గిట్టుబాటు అయిందని చెప్పవచ్చు. అంటే టికెట్ ధరలు మనకి ఎలాగో తగ్గినాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళైతే సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చండి. అందువల్లే మనకైతే మంచి కలెక్షన్స్ అనేది ఇప్పటివరకు కూడా రావడం అయితే జరిగింది. ఇక నిర్మాత అదే రేంజ్లో రేట్లు కొనసాగించి ఉంటే ఈ స్థాయిలో నెంబర్స్ పెరిగేవి కాదేమని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా డే 1 నుంచి డే 10 వరకు మనకైతే ఏ విధంగా అత్యధిక ధరలు ఉన్న టికెట్ రేట్లు 11వ తారీఖు నుంచి 11వ రోజు నుంచి మనకి రేట్లు తగ్గించారు కాబట్టే ఈ షేర్ మనకి రావడం జరుగుతుంది. కలెక్షన్లు కూడా కాస్త పెరిగాయని చెప్పుకోవచ్చు ఇదే విధంగా. అలాగే నార్త్లో కూడా సెకండ్ వీకెండ్ కలెక్షన్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంటే మన హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకైతే సినిమా అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది అని అర్థమవుతుందండి. నార్త్లో మొదటి రోజు 22 కోట్లు ఏది నెట్ కలెక్షన్లు అండి 22 కోట్లు అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకైతే అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. హెచ్చు తగ్గులు అంటే ఒకరోజు ఎక్కువ రావడం మరొక రోజు వచ్చిన దానికంటే తక్కువ రావడం ఈ విధంగా ఉంది. కానీ చూసినట్లయితే మళ్ళీ 11వ రోజు రేట్లు తగ్గినాయి కాబట్టి టికెట్ ధరలు తగ్గినాయి కాబట్టి మరొక్కసారి ఇక్కడ 22 కోట్ల నెట్ అనేది మళ్ళీ 1వ రోజు వచ్చిన కలెక్షన్ మనకైతే 11వ తారీఖు కూడా 11వ రోజు కూడా మనం సంపాదించడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. ఈ విధంగా చూసినట్లయితే టికెట్ రేట్లు మనకి లిమిట్లో ఉండాలని ఖచ్చితంగా అది కానీ సామాన్య మానవులందరికీ కూడా అందుబాటులో ఉన్నట్లుంటే ఖచ్చితంగా ఆ యొక్క సినిమా అనేది మంచిగా కలెక్షన్లు అనేది సంపాదించుకోవడం చాలా అవకాశం ఉండేది. గట్టి ప్రకారంగా ఈ యొక్క సినిమాలో ఇదే జరిగిందని చెప్పుకోవచ్చు అండి ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే ఈ యొక్క సినిమాకి ఇప్పటికే మనకైతే 900 కోట్లకు సంబంధించిన గ్రాస్ రావడం జరిగిందండి. 1000 కోట్ల దిశగా ఈ 'కల్కి 2898' సినిమా మనకి వెళ్తుంది. గట్టి ప్రకారంగా మన 'ప్రభాస్' గారి ఖాతాలో మరొక బ్రేక్ ఈవెన్ సినిమా అనేది రావడం జరిగింది. దాంతోపాటు ఒక బ్లాక్ బస్టర్ సినిమా కూడా చాలా కాలం తర్వాత మనకైతే 'ప్రభాస్' గారు ఒక మంచి సినిమా అనేది పడిందని చెప్పుకోవచ్చండి. యునానిమస్గా మనకైతే మంచి టాక్ వచ్చింది. మరొకసారి వారిని 1000 కోట్ల క్లబ్లోకి మళ్ళీ చేర్చిపోతుంది. కాబట్టి ఈ యొక్క సినిమా ప్యూర్గా మనకైతే హిట్ అయిందని నమ్మొచ్చండి. గతంలో మనకు వచ్చిన సినిమాలు కొన్ని మనకైతే యావరేజ్గాను కొన్ని డిజాస్టర్లుగాను కొన్ని ఫ్లాప్లు అయితే అయినాయి. 'సలార్' సినిమాకి మంచి టాకే వచ్చింది కానీ జస్ట్ బ్రేక్ ఈవెన్ అయితే అయిందండి. కానీ ఇక్కడ ఈ 'కల్కి' సినిమా మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ దాటుకొని
మంచి ప్రాఫిట్‌లోకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మనకైతే టికెట్ రేట్ కూడా బాగా తగ్గించారు కాబట్టి మనకైతే మంచి రన్ కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా త్వరలో మనకైతే టోటల్ రన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తర్వాత తెలుసుకుందామండి దాంతో పాటు. అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి ఖచ్చితంగా. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అని కోరుకోండి ఖచ్చితంగా. థాంక్ యూ.